Hi guys, welcome back to Now to Talks and here is the half spoiler review of the movie called Kar or Kara ఏదైనా పిలవచ్చు. బట్ ఈ సినిమాని కర్ మూవీ అనో కరా మూవీ అనో పిలవటం కన్నా తమిళ్ వర్షన్ ఆఫ్ నాన్నక ప్రేమతో అని పిలిస్తే బాగుంటుంది. ఎందుకు అలా అనిపించింది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. కథ విషయానికి వస్తే హీరో ఒక ఎక్స్ దొంగ, ఆయన దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఊర్లో కూడా అబ్బాయి దొంగతనాలు చేసేవాడే అన్న పేరు ఉంటుంది. అయితే మనోడు కొన్నాళ్ళు అన్నీ వదిలేసి వస్తాడనమాట. కానీ అనుకోని సంఘటన వల్ల లేదా ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఒక యుద్ధం కారణంగా పెట్రోల్, ఈ డీజిల్ ఇవన్నీ కొరత వస్తాయి కదా. సో అలాంటి కొరత వస్తున్న టైంలో మన ధనుష్కి హీరోకి అనుకోని కష్టం ఎదురవుతుంది. అండ్ ఆ కష్టం ఒక సాధారణమైన వ్యక్తి తలుచుకుంటే తీరేది కాదు. కాబట్టి సంథింగ్ ఏదో ఎక్స్ట్రాడినరీ ఉండాలి. అండ్ ఆల్సో అది తన తండ్రి చివరి కోరిక అయ్యి ఉంటే ఇంకెలా ఉంటుంది అనే దాని గురించి కూడా ఇంక్లూడ్ చేశారు. సో మన రామాయణంలో ఉన్నట్టే దొంగ వాల్మీకిగా ఎలా మారాడు అనే దాని ప్రకారమే కర అనే వ్యక్తి ఒక మంచి కాజ్ కోసం ఎలా ఫైట్ బ్యాక్ చేశాడు అనే దాని గురించే ఉంటుంది. బట్ హీరోకి ఎందుకు ఈ కష్టం అనిపించింది, హీరో ఒక్కడే ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, హీరో ఒక్కడే ఈ దొంగతనాలను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, అండ్ వాళ్ళ నాన్నగారు చివరి కోరిక ఏంటి, వాళ్ళ నాన్నగారు ఎమోషన్స్ని, భార్య ఎమోషన్ని వీటన్నిటిని పక్కన పెట్టి అతను ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. ఇదంతా మూవీ ట్రైలర్లో కూడా ఉంది కదరా నీ అబ్బా అంటే యాక్చువల్లీ ఇదే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ కట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. ఏ సినిమాను మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, ఎలాంటి కథను మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనే దాన్ని ముందుగానే ట్రైలర్ కట్లో క్లియర్ కట్గా చూపించడం వల్ల వెళ్ళి కూర్చున్నప్పుడు, సినిమా చూడడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు చూడటానికి చాలా క్లియర్గా ఉంటుంది, మనకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. అండ్ ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో రైటింగ్ ఉంటుంది. రైటింగ్ చాలా బాగుంటుంది. త్రూ రైటింగ్ వల్లే ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం అండ్ ముందుకెళ్లే విధానం ఇవన్నీ కూడా త్రూ రైటింగ్ వల్ల మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. యాక్చువల్లీ దొంగతనం అనగానే మనోడు దొంగగా ఎలా మారాడు, దొంగతనాలు ఎలా చేస్తున్నాడు, ఎంత తెలివిగా చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు తప్పించుకుంటాడో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ వాట్ సర్ప్రైజ్డ్ మీ అంటే మాత్రం రైటింగ్ అనే చెప్తాను. బికాస్ క్యారెక్టర్ దొంగతనం చేయడం, తప్పించుకోవడం, హీరో లెవెల్లో బయటికి రావడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు జరిగే టెన్షన్, డ్రామా ఏదైతే ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేసి ఉన్నప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్గా చిన్నది జరుగుతున్నా పెద్దగా ఊహించుకుంటాడు. మేబీ ధనుష్ గారు కూడా ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటారో అర్థం కాదు. లైక్ చాలా చిన్న కథ కానీ అందులో బోల్డ్ అంత ఎమోషన్ ఉంటుంది, ఇంత డ్రామా ఉంటుంది. కావాలంటే మీరు ఆయన ప్రీవియస్ మూవీ చూడండి, ఇడ్లీ కడాయి అని ఒక మూవీ ఉంటుంది, ఇడ్లీ కొట్టు అని ఉంటుంది. చాలా చిన్న కథ, ఒక ఇడ్లీ కొట్టు చుట్టూ జరిగే చిన్న కథ కానీ అందులో బోల్డ్ అంత డ్రామా ఉంటుంది. ఎమోషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పటికీ నేను ఆ పాటలు పెట్టుకుని వింటాను, అంత బాగా కనెక్ట్ అవుతుంది. రైటింగ్ పరంగా ఒక సినిమా సాలిడ్గా ఉన్నప్పుడు, కథ కరెక్ట్గా ఉన్నప్పుడు అవి చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి, చాలా ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాలో కూడా వర్త్ అయింది అదే. అండ్ ఎస్, ఎప్పటిలాగే ధనుష్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేస్తారు. ఆయన ఇలాంటి కథలకి ఎక్కువ ఎలివేషన్లకి వీటికి ఎక్కువ తావు ఇవ్వకుండా హ్యాపీగా చాలా జాగ్రత్తగా కథకి ఏం కావాలో ఆ పాత్ర ఏమనుకుంటుందో అనే దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. హీరోయిన్ యాక్చువల్లీ వేస్టెడ్ అని చెప్పాలా ఆర్ఎల్స్ ఎవరైనా చేయొచ్చు, వై మమిత అనేది నాకు అర్థం కాలేదు. మీరు మూవీ చూసుంటే కనుక ఎందుకు ఆ అమ్మాయిని తీసుకున్నారనే దాని గురించి కామెంట్ చేయండి. అండ్ కేఎస్ రవికుమార్ గారు ఆల్రెడీ ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. తెలుగు సినిమాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా కనిపించారు. కానీ ఇందులో ఇంకొంచెం డిఫరెంట్గా కనిపించారు. ఎందుకంటే కోర్ ఎమోషన్ అంతా ఆయనదే. ఆయన ఎమోషన్ వల్లే కొన్ని టర్న్స్ జరిగితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ మిమ్మల్ని వేరే లెవెల్లో హై చేస్తాయి, బాగుంటుంది. ఫైనల్లీ ఈ మూవీకి అపార్ట్ ఫ్రమ్ ధనుష్ కోసం కాకుండా దేనికోసం వెళ్ళొచ్చు అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. మంచి థ్రిల్లర్ అనటం కన్నా మంచి ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పడం బాగుంటుంది. అందుకోసమైనా కానీ ఈ మూవీ మీరు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చూడొచ్చు, సినిమాటోగ్రఫీ కోసం చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు సమ్మర్లో పెడుతున్న డబ్బు ఏదైతే ఉంటుందో దానికి 100% న్యాయం చేస్తుంది. కాబట్టి దానికోసమైనా వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అండ్ ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారని దాని గురించి కామెంట్ చేయండి. కుదిరితే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.